హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక బుక్కులు. ఒక లాస్ట్ 2 years నుంచి నేను రాసుకున్నాను అనమాట. ఏదో రాసుకున్నా. ఆ వీడియోలు కూడా తీసిన, కొన్ని చిన్న చిన్న కామెడీ కంటెంట్ వీడియోలు లెక్క అవి తీసినా, ఇక అవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఈ బుక్లల్లో నేను ఏమేమి రాసుకున్నా అనేది డైలీ చదవడానికి ట్రై చేస్తాను. ఇక అంతే. ఇది ఒక రైటింగ్ పర్పస్ అనుకోండి, రైటింగ్ మన కంటెంట్ క్రియేషన్ పర్పస్ అనుకోండి. ఇట్లా మనకు రాయడం అంటే కూడా ఇష్టం జర. ఏం రాసినో మీకు చదివి వినిపిస్తా అంతే. మన కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీస్ కానీ, రైటింగ్ కానీ, జర కామెడీ కంటెంట్ క్రియేట్ అట్లాంటిది అంతే, అంతకుమించి ఏం లేదు. డేట్లు వేయలేదు నేను. ఇవి ఎప్పుడెప్పుడు రాసినా, ఇది ఒక డేట్ వేసిన, ఇది ఎప్పుడు రాసిన 28/2/2025. బస్సుల బ్లాగులు కూడా రాసుకున్నాను అనమాట. మెల్ల మనం ఒక రోజు కొన్ని ఒక 100 వీడియోస్ వరకు చేద్దాం. 100 days ఛాలెంజ్ లెక్క, 100 days వాకింగ్ ఛాలెంజ్ అయిపోయింది, 100 days సైక్లింగ్ ఛాలెంజ్ అయిపోయింది, 100 days స్టోరీస్ ఛాలెంజ్ అనమాట. ఇదైతే స్టోరీస్ అనుకోండి అంతే. ఫస్ట్ అయితే బద్రీనాథ్ సినిమాలో శ్లోకం అయితే రాసుకున్నాను అనమాట. క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్ సైకతై మౌక్తికానం మాలా క్లుప్తా సనస్త స్ఫటిక మణినై బైర్ మౌక్తికైర్ మండితాంగ శుభ్రై రభ్రై రథభ్రైర్ ఉపరి విరచితైర్ ముక్త పీయూష వర్షై ఆనందీన పునియా దరి నలినగద శంఖపాణిర్ ముకుంద. ఇదైతే రాసుకున్నా. తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ శంకర్పల్లి బస్ స్టాప్ కి 1.5 to 2 kilometers దూరంలో అయితే ఉంటది. ఒకవేళ మీరు ఈ టెంపుల్ కి బస్ లో రావాలంటే మేదీపట్నం టు శంకర్పల్లి బస్సెస్ ఉంటాయి, పటంచెరు టు శంకర్పల్లి బస్సెస్ ఉంటాయి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 11:30, ఈవినింగ్ 5 to 8 PM. నేను బస్సెస్ బ్లాక్ చేసేటప్పుడు వెళ్ళిన అనమాట. ఇప్పుడు అవన్నీ లేవు, డిలీట్ అయిపోయినాయి. అవన్నీ రాసుకున్నాను అనమాట. ఎట్లా చెప్దాము ఏంది అని రాసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మిస్టేక్స్ ఉంటాయి, 1-2 సార్లు చెక్ చేసుకోవడం అవుతుంది. అందుకే నేను బస్సుల వీడియోలు చేసినా కూడా ఇక్కడ బస్ నంబర్లతో సార్ రాసుకునేది అనమాట. ఇగో వీడియో మీకు ఒక వీడియో చూపించాలా. మనకి జర రైటింగ్ రాయడం, స్టోరీస్ అవి కూడా ఇంట్రెస్ట్, కానీ మనం జాబ్ సెట్ కాదు. ఇగో మీకు కనిపిస్తుందో లేదో, మొత్తం లైట్ కనిపిస్తలేదు ఇట్లా. ఇగో చూడండి, బస్ బ్లాగ్. ఇవన్నీ బస్ స్టాప్లు అనమాట. ఈ బస్ నంబర్లు ఇవన్నీ ఇట్లా రాసుకునే అనమాట. నేను రాసుకొని వీడియో చేసేది. రాసుకుంటే మనకు కొంచెం మిస్టేక్స్ ఉంటాయి అని, అదొకటే నా మెయిన్ కాన్సెప్ట్. దీని తర్వాత వచ్చేసి మరకత శివలింగం టెంపుల్ కూడా వెళ్ళినా నేను, అది కూడా రాసుకున్నా. ఈ టెంపుల్ మనకి శంకర్పల్లి టు చెవెళ్ళ రోడ్ వెళ్లే దారిలో అయితే ఉంటది. ఈ మరకత శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. మన స్టోరీ టెల్లింగ్ అనుకోండి. 1076 నుంచి 1126 మధ్య పైసిమ చాళుక్య రాజు చక్రవర్తి శ్రీ త్రిభువన్ మల్ల బిరుదుమగిన్ 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. క్రీస్తు శకం 1101 సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడ శాసనం ద్వారా తెలుస్తుంది. దేవాలయం ప్రాంగణంలో వెలిసిన క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. అది ఈ రోజు అయితే మన స్టోరీ 1 అన్నమాట. మళ్ళీ రేపు స్టోరీ 2లో కలుద్దాం.